భారత్ న్యూజిలాండ్ మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు దేశాల ప్రధానులు ప్రకటించారు. భారత్ నుంచి న్యూజిలాండ్కు ఎగుమతి చేసే వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండవు. న్యూజిలాండ్ నుంచి భారత్కు వచ్చే 95% ఎగుమతులపై సుంకాలను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించనున్నారు. రానున్న 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కానుందని, 15 ఏళ్లలో న్యూజిలాండ్ నుంచి $20 బిలియన్ పెట్టుబడులు భారత్కు రావచ్చని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకునే దిశగా ఎగుమతిదారులకు మరింత మార్కెట్ అవకాశాలు కల్పించే లక్ష్యంతో భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి. సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఫోన్లో సంభాషించుకున్న అనంతరం దీనిపై ప్రకటన చేశారు. మార్చిలో న్యూజిలాండ్ ప్రధాని భారత పర్యటనకు వచ్చిన సమయంలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ప్రారంభమయ్యాయి. 9 నెలల్లోనే ఇది ఖరారవడంపై ఇరువురు నేతలు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై 3 నెలల్లో సంతకాలు చేసే అవకాశముందని, వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రావచ్చని భారత వాణిజ్య కార్యదర్శి వెల్లడించారు. ఎఫ్టీఏ కుదరడంతో భారత్ నుంచి న్యూజిలాండ్కు ఎగుమతయ్యే వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండవు. న్యూజిలాండ్ నుంచి భారత్కు వచ్చే 95% ఎగుమతులపై సుంకాలను తగ్గించడం లేదా పూర్తిగా తొలగించనున్నారు. ప్రస్తుతం భారత ఉత్పత్తులపై న్యూజిలాండ్ సగటున 2.3% సుంకాలు విధిస్తుండగా భారత్ మాత్రం 17.8% టారిఫ్లు విధిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక వస్తు వాణిజ్యం $1.3 బిలియన్ ఉంది. వస్తువులు, సేవలు రెండింటినీ కలిపితే ద్వైపాక్షిక వాణిజ్య విలువ సుమారు $2.4 బిలియన్ నమోదైంది. భారత్ నుంచి ప్రధానంగా ఇంధనం, వస్త్రాలు, ఔషధాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, బాస్మతి బియ్యం, రొయ్యలు, బంగారు ఆభరణాలు న్యూజిలాండ్కు ఎగుమతవుతున్నాయి. భారత్కు కలప, పేపర్ పల్ప్, ఉక్కు, అల్యూమినియం, ఉన్ని, పాలు, యాపిల్స్, కివీ పండ్లను న్యూజిలాండ్ ఎగుమతి చేస్తోంది. వస్తువుల కంటే సేవా రంగంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం బలంగా ఉంది. భారత్ నుంచి ఐటీ, సాఫ్ట్వేర్, టెలికాం, ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక సేవలు న్యూజిలాండ్కు ఎగుమతవుతున్నాయి. రానున్న 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కాగలదని, రానున్న 15 ఏళ్లలో న్యూజిలాండ్ నుంచి $20 బిలియన్ పెట్టుబడులకు అవకాశముందని మోదీ, లక్సన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. భారత మార్కెట్లోకి పాల ఉత్పత్తులు, తాజా పండ్లు, వైన్, ఉన్నిని ప్రధానంగా ఎగుమతి చేయాలని న్యూజిలాండ్ భావిస్తోంది. అయితే న్యూజిలాండ్ నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ పాల ఉత్పత్తులపై సుంకాలకు ఎలాంటి రాయితీ ఇవ్వలేదు. మన దేశంలోని నైపుణ్యం కలిగిన కార్మికులకు న్యూజిలాండ్లో అవకాశాలు మెరుగుపడనున్నాయి. అక్కడి సర్వీస్ సెక్టార్ను మన సప్లయర్లు అందిపుచ్చుకోవడానికి వీలు కలగనుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే యూకే, ఒమన్తో వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. అమెరికా, ఐరోపాతో ఇంకా చర్చల దశలో ఉన్నాయి.